మేడం, అందరికీ శుభోదయం. శుభోదయం. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మవరకు ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చి నాకు జ్ఞానం పంచగలిగే అవకాశం నాకు వచ్చిన మరి మునిబాబు సార్ కూడా ఆత్మవరకు ప్రణామాలు. అలాగే యథావిధిగా మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, మరి యూట్యూబ్ లో పార్టిసిపేట్ అవుతున్న మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. మరి నాకు తరచూ అవకాశం ఇస్తూ నా యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మహోదర్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, మరి టీం మెంబర్లైన అందరికీ, మహోదర్ ఫౌండేషన్ టీం మెంబర్లందరికీ, లలిత మేడం గారికి ఆత్మప్రణామాలు తెలియపరుస్తున్నానండి. మరి మనం ఇప్పుడు దాకా చక్కటి ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. మరి ఎంతో అద్భుతమైన ధ్యానం చేసుకున్నాము. మరి ఈ యొక్క ధ్యానం ద్వారా మనం ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకు వచ్చిన జ్ఞానం ఏంటి? ఎందువల్లంటే పత్రి సార్ మనకు చెప్తారు, ముందు నువ్వు ధ్యానం చేయబోయి ఆ తర్వాత నీకు ఏది రావాలో అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంటారు. మరి ముందు మనకి ధ్యానం చేయటం అనేది వస్తే, ధ్యానం ఎందుకు చేయాలో తెలిస్తే, ఎలా చేయాలో తెలిస్తే మనకి జ్ఞానం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇలా వస్తుంది, ఇట్లా చేయండి అని ఎవరో ద్వారా, మాటల ద్వారానో రాదండి. ముందు ధ్యానమే చెయ్యాల్సిందే. ఎటువంటి జ్ఞానం ఇచ్చినా ఆ యొక్క జ్ఞానం అనుభవపూర్వకంగా అందరికీ అంతరంగంలో అర్థమవ్వాలి అంటే ముందు ధ్యానమే చేయాలి. ఆ తర్వాత ధ్యానం చేసిన తర్వాత మాత్రమే ప్రతిరోజు మరి ఎందరో మాస్టర్స్ వచ్చి వాళ్ళ యొక్క స్వాధ్యాయాలను తెలియపరుస్తూ, ఆ యొక్క స్వాధ్యాయంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దాని యొక్క లోతులేంటి తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి, అవన్నీ కూడా మన అంతరంగం పరంగా మనకు అర్థం అవ్వాలి అంటే ధ్యానమే ముందు మనకి శరణాగతి అన్నమాట. అవునా మాస్టర్స్? మరి యొక్క జ్ఞానాన్ని మనం ధ్యానం ద్వారా పొందుతూ, మరి మనం తెలుసుకున్న ధ్యానం అంతా కూడా సజ్జన సాంగత్యం ద్వారా అందరికీ పంచుకుంటూ మనం అందరం ముందుకు సాగిపోతూ ఉందాం మాస్టర్స్. నిరంతరం ఒక పూట మనం భోజనం చేయకపోయినా, ఒక పూట మనం ఇంకో వ్యవహారం చేయకపోయినా జరిగిపోతుంది. ఎందువల్లంటే ఇది జరగదని అంటారేమో. ఇది మనకి జరగాలి అంటే, ఇది మనం ఎందుకు జరగాలి అంటే, ముందు మనకి ధ్యానం చేస్తే ఆ జ్ఞానం వస్తుందనమాట. అంటే ప్రాపంచికంగాను నువ్వు అటు ఆధ్యాత్మికంగాను నువ్వు ముందుకు కొనసాగాలి అంటే, మరి ప్రాపంచికంగాను మనం సరియైన దారిలో మనం పయనించాలంటే ధ్యానం అనేది అద్భుతమైన మార్గాన్ని మనకు చూపిస్తుందండి. మరి ప్రాపంచికంలో వాళ్ళు జీవించటం లేదా, మనమే జీవిస్తున్నాము అంటారేమో. జీవిస్తున్నారు. అందరూ జీవిస్తున్నారు. ఎందుకంటే ఎవరి కర్మానుసారం ఎవరు ఈ ఈ జన్మలో ధ్యానంలోకి రావాలి, ఎప్పుడు ఈ ధ్యానంలోకి రావాలి అనేది వాళ్ళ యొక్క జర్నీ బట్టి ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ యొక్క జన్మ తీసుకున్నప్పుడు మనమందరం ధ్యాన మార్గంలోకి రావడం అనేది మన అందరి జన్మ సుకృతాలన్నమాట. ఎందుకంటే మరి 5, 600 జన్మల నుంచి వస్తే కనుక మనం ఇక్కడ రాలేము. ఆనాపానసతి ధ్యానం చేయలేము. చేస్తున్నా గూడా మన ధ్యాన సాధనలో ఉండి మనం కంటిన్యూ చేయలేము అని ప్రతిసారి ఎప్పుడూ అంటారు. మనం ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ముందుకు సాగుతూ ఉండాలండి. అందువల్ల ఏంటంటే మనం ధ్యాన సాధనకు రావడం అనేది మన యొక్క అదృ ప్రతిసారి అంటారు అదృష్టం లేదు, దురదృష్టం లేదు. అంతా అదృష్టమే ఉన్నదంతా అంటారు. అలా చూసుకున్నా గూడా మనం అదృష్టవంతులం అనమాట. మరి ఇటు ఈ యొక్క అదృష్టాన్ని మనం పొందుతూ, మరి ఈ ప్రాపంచికాన్ని గూడా మనం చక్కటి బ్యాలెన్సింగ్‌గా మనం చేస్తూ ఉంటాము. సో, ఈ నేపథ్యంలో మనం ఈ రోజున అసలు ధ్యానం ఇంకా ఎట్లా చేయాలి? మరి ఆదిశంకరాచార్యులు వారు మరి ఆయన యొక్క శైలిలో మరి భజగోవిందం శ్లోకాల్ని మనకు అందియడం జరిగిందండి. ధ్యానం ఎట్లా చేయాలి? ఎందుకు అంటూ. మరి ఆ యొక్క శ్లోకాల్ని గూడా మన ప్రతిసారి ఇంకా సరళంగా మన కోసం తయారు చేసి మరి రూపొందించడం జరిగింది. మరి ఈరోజు ఆ యొక్క ధ్యానం ఏంటి? జ్ఞానం ఏంటి? శ్లోకాల ద్వారా వాటి యొక్క అర్థాల ద్వారా మనం ఇంకొంచెం కొత్తదనంగా తెలుసుకుందాం మాస్టర్స్. ఓకేనా అండి? మరి అసలు ఇప్పుడు మనం ప్రస్తుతం నడుస్తుంది కార్తీక మాసం ఆహ్, ధ్యానం కావచ్చు, జ్ఞానం కోసం నడుస్తూ ఉంది మాస్టర్స్. అసలు మరి కార్తీక మాసంలో ఎందుకు మనం ధ్యానం చేస్తాము? మరి దీపాలు ఎందుకు వెలిగిస్తాము? ఆ యొక్క పరమార్థం ఏంటో గూడా మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఓకేనా అండి? అది ముందు ముందు శ్లోకం తెలుసుకుందాము. భజ గోవిందం భజ గోవిందం. మాస్టర్స్ నాకు పాటలాగా పాడడం నాకు అంతగా రాదు. చక్కగా చదువుతాను. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహిత కాలే, నహి నహి రక్షతి దుఃఖం కరణే. అంటే దీనికి ఏంటంటే అర్థం ఏమంటున్నారంటే,
ఓ మూర్ఖమైన మనస్సా నువ్వు గోవిందుడిని భజించుకో. ఏంటి గోవిందుడిని భజించుకో? మళ్ళీ ధ్యానం అంటే గోవిందుడిని భజించు అంటారేంటి? ఇక్కడ గోవిందుడు అంటే ఎవరు? మరి గో అంటే ఇంద్రియాలు. మన ఇంద్రియాలను గోవిందం అంటే ఇంద్రియాలకే ఇంద్రియమైన మరి ఇంద్రియాలకు విందు చేసేది ఏంటి అంటే ఆత్మ. మన ఇంద్రియాలను ఆత్మ ద్వారా ధ్యానంలో బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు ధ్యానం ద్వారా గోవిందుడిని భజించుకుంటూ ఆత్మ రాముడి ద్వారా నువ్వు అంతరంగంలో ధ్యానం ద్వారా భజించుకో. ఆత్మ ధ్యానం చెయ్యి. ఆత్మ భజన చెయ్యి. ఇక్కడ భజన అంటే కూర్చొని చేతులతో భజన చేయటమో, ఇంకోటో భజన చేయటమో కాదు మాస్టర్స్. అవన్నీ మనం మరి ప్రాపంచికంగాను మన కొన్ని ఆహ్, వేరే దృక్పథాల వల్ల అవి చేసే ఆ భజన వేరు. అంతరంగ భజన చేయటం వల్ల ఏంటంటే, మనలోకి మనం ప్రయాణించుకొని, మన యొక్క జన్మ రహస్యాలను తెలుసుకొని, మన యొక్క లక్ష్యం ఏంటి అని తెలియపరిచేదే ఈ యొక్క భజ గోవిందం. ఈ యొక్క భజన అనేది మన అంతరంగ భజన అనేది అందుకోసమే మాస్టర్స్. ఇప్పుడు చూడండి మనం గమనిస్తాం. అందరం కూడా ఒక టైంలో మరి హోమాలు, పూజలు ఈ యొక్క భజనలు కూడా ఎన్నెన్నో సత్సంగాలకు బయటకి వెళ్తూ ఉంటాం గదా! అక్కడ మరి ఇట్లా చేతులతో గాని, చిడతలతో గాని భజనలు చేస్తూ ఉంటాం. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదా అంటే అవుతారండి. వాళ్ళు ఎంతవరకు అవ్వగలరంటే తన్మయత్వం చెందగలరు. ఎందుకంటే ఒక నామజపం వల్ల మనకు తన్మయత్వం వస్తుంది. ఇది నాకు కూడా అనుభవమే. తన్మయత్వం వస్తుంది గానీ, అంతరంగ ప్రయాణం అంటే ఏంటో తెలీదు. అర్థం కాదు. లోపల ప్రయాణం అనేది ఒకటుంటుంది. లోపల ఆత్మ భజన అనేది ఒకటుంటుందన్న ఆ ఎరుకైతే మాత్రం ఎవ్వరికీ ఉండదండి. వందల మంది గ్రూప్‌గా ఎంత భజనలు చేసినా, ఎన్ని గానాలు చేసినా, మరి ఇంతకన్నా గ్రూప్‌గా భజనలు చేసేవాళ్ళుంటారు. మరి దీపాలు వెలిగిచ్చేవాళ్ళుంటారు. గ్రూప్‌గా సంగీత ధ్యానాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ అది ఒకంత వరకే. మనుషుల్ని తన్మయత్వానికి తీసుకువెళ్తాయి. ఒకంత ఆలోచన రహిత స్థితికి తీసుకువెళ్తాయి. అంతవరకే తప్ప, ఇప్పుడు కార్తీక మాసంలో మరి శివుడు పెద్ద విగ్రహం పెట్టి లక్షలతో దీపాలు వెలిగిస్తూ అక్కడ సమారాధన చేస్తూ ఉంటారండి. కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో చూడండి, ప్రతి ఒక్కళ్ళ మనసులో కోరికలతోనే నిండి ఉంటుంది. ఆ కోరికలతో నిండి ఉండి అక్కడ పూజ నువ్వు చేసినా, దీపం వెలిగించినా, నీ మదిలో కోరిక వల్లనే వెళ్తామండి. అంతరంగ ప్రయాణం చేద్దామని లక్షల మంది వెళ్తే ఎంతమంది మనసుల్లో ఆ యొక్క లక్షణం ఉంటుందో మనం అందరం కూడా గమనిద్దాం మాస్టర్స్. అదే ఈ మధ్య మనకి జరిగిన ఒక 2, 3 డేస్ బ్యాక్ అసెన్షన్ ధ్యానం జరిగింది. మరి అసెన్షన్ ధ్యానం కంటే ఈసారి మరి 80,000 1,00,000 మందో సరిపోతారంట మామూలుగా అయితే. కనీసం 6,00,00,000 మంది ధ్యానం చేశారంట మాస్టర్స్. మన ఏ సంస్థ అని కాదక్కడ పాయింట్. 6,00,00,000 మంది ధ్యానం చేశారంట. అయితే ఈ 6,00,00,000 మంది ధ్యానం వల్ల ఈ భూమి మీద జరిగే రకరకాల పరిణామాల వల్ల ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మికంగా మరి ప్రతి చిన్న వయసప్పటి నుంచి గూడా ఎన్నో మార్పులు జరిగే అవకాశాలు అద్భుతంగా ఉంటాయంటండి. చూడండి ఈ యొక్క మనసుల్లో ఈ 6,00,00,000 మంది హృదయాల్లో కోరికలతో ఉండేవాళ్ళు వెరీ 1% అనుకోవచ్చు. ఉన్నా కూడా కోరికనేది అక్కడ ప్రజ్వరిల్లదు. ఆత్మ ప్రయాణము, ధ్యానం చేయాలి. మనం మన ఆత్మోన్నతి పెంచుకోవాలనే ఒక నోషన్‌తో ఉంటారే గాని 6,00,00,000 మంది గూడా వేరే కోరికలతో వచ్చి ఈ కోరిక తీరాలి, ఆ కష్టం తీరాలనే ఉద్దేశం మాత్రం ఆల్‌మోస్ట్ ఉండదు మాస్టర్స్. అదే ఇప్పుడు కార్తీక మాసం వదిలిన వనభోజనాలు కావచ్చు, ఇంకోటి ఎన్నో కావచ్చు. ప్రాపంచికంగా గూడా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎన్ని వేల మంది గ్రూప్ అయినా కూడా వాళ్ళ మనసులన్నీ కూడా కోరికలతో నిండి ఉంటుంది. ఆత్మ భజన అనేది ఎవ్వరికీ ఆల్‌మోస్ట్ ఉండకపోవచ్చు మాస్టర్స్. మరి ఆల్‌మోస్ట్ ఆత్మ భజన లేనప్పుడు నువ్వు ఎంత గ్రూప్‌గా ఉన్నా కూడా అది ఒకింత మాత్రమే పనిచేస్తుంది. ధ్యానం ద్వారా గ్రూప్ మెడిటేషన్ చేస్తే లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ శక్తి మనం పొందితే ప్రాపంచికంగా చేసే ఆ గ్రూప్ సాధనల వల్ల ఏమవుతుందంటే ఒక 10%, 20% మాత్రమే ఆ యొక్క శక్తి ఉంటుంది. కానీ ఆ యొక్క శక్తి గూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళల్లో ఒక కాన్సంట్రేషన్ నిలబడటం కోసమే ఆ శక్తి నిలబడుతుంది తప్ప, ఆత్మ భజనకైతే మాత్రం అది ఎంత మాత్రం అయ్యే అవకాశం ఉండదండి. ఎందుకంటే మనం అందరం కూడా ఒక టైంలో మరి హ్మ్, ఆహ్, విగ్రహారాధన నుంచి, పూజల నుంచి వచ్చిన వాళ్ళమే ధ్యానంలోకి. ఎందుకంటే అలా వస్తేనే తప్ప మనకి ఆత్మ భజన అంటే ఏంటో అర్థం కాదండి.
నిజంగా డైరెక్ట్‌గా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకంటే గూడా పూజల ద్వారా, హోమాల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా వచ్చిన వాళ్ళకి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది మాస్టర్స్. అంతకుముందు నేనెలా ఉన్నాను, ధ్యానంలోకొచ్చిన తర్వాత నేనెలా ఉన్నాననే ఆ యొక్క డిఫరెన్స్ అద్భుతంగా తెలుస్తోంది. సో, అందువల్ల ఏంటంటే, మనం ధ్యానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని మన పత్రిసారి మనకి భజగోవిందం పద్యాల ద్వారా ఎంతో పెద్ద జ్ఞానాన్ని మనకు అందించడం జరిగిందండి. ఇక్కడ మనం ఆత్మ భజన చేయాలి అనే ఉద్దేశంతో మరి గోవిందం భజ మూఢమతే అని చెప్తున్నారు. మరి ఆత్మజ్ఞానాన్ని ఎరుగని మతి ఎప్పుడు కూడా మూఢమే. ఆత్మజ్ఞానం తెలియకుండా ఉండే మతి అనేది ఎప్పుడు మూఢంగానే ఉంటుంది. ఎందుకంటే మూఢంగా ఉండడం అంటే ఏంటంటే, వాడికి ఎటువంటి గూడా జ్ఞానం ఉండదు. ఎటువంటి ముందడుగులు వేసే ప్రయత్నము చేయరు. మరి వారు ఈ చక్కగా ధ్యానం చేసి విశ్వమయ ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మరి మనమందరం పొంది కూడా మన శరీరంలో ఉన్న 2,72,000 నాడుల యాక్టివేషన్ జరిగి మన శరీరంలో స్థితమై ఉన్న యొక్క కర్మలను తొలగించుకొని, కర్మలను దగ్ధం చేసుకొని, మరి దివ్యశక్తిని మనందరం కూడా థర్డ్ ఐని ఓపెన్ చేసుకొని, మన గత జన్మలైతే ఏంటి, ప్రస్తుత జన్మలైతే ఏంటి, మన యొక్క గత జన్మల్లో మన యొక్క చేసిన పాపాలేంటి, ఇప్పుడు చేస్తున్న ఈ యొక్క లక్ష్యాలేంటి, ఇంకా మనం దీనివల్ల ఈ జన్మలో మనం చేస్తున్న ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాల్ని మనం అద్భుతంగా తెలుసుకోవచ్చండి. ధ్యానం చేసే యొక్క లక్ష్యం ఏంటో తెలుస్తుంది. ఈ యొక్క జన్మ యొక్క లక్ష్యం ఏంటో తెలుస్తుంది. అసలు ఎవరిని భజించాలి అని తెలుస్తుంది. ఆ తెలిసిన యొక్క ధ్యానాన్ని అద్భుతంగా మనం సాధించుకున్నామా లేదా? మనం నిత్యం ఆత్మపరంగా మనం ఎదుగుతున్నామా లేదా? మన ఆత్మభజన చేస్తున్నామా లేదా? మన ఎదుగుదల ఎలా ఉంది? మరి మన ఒక డైలీ డే లైఫ్ స్టైల్‌లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు గూడా మన యొక్క శరీరానికి ఎటువంటి మనం పోషణలిస్తున్నాము? ఆ యొక్క పోషణల వల్ల మన ఆధ్యాత్మికంగా ఎటువంటి ఎదుగుదల మనకొస్తోంది? అనే విషయాన్ని మనం అద్భుతంగా తెలుసుకోమని చెప్పి మాస్టర్స్ మనకి తెలియపరుస్తారండి. మన పత్రిసారి మరి ఒక్కళ్ళున్నా గూడా ఆ జ్ఞానం పంచడం కోసం, ఆ ధ్యానం పంచడం కోసం మరి మైళ్ళు వెళ్ళేవారంట అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే మాస్టర్స్ నాకు ఆ టైంలో సార్‌తో ఇంటరాక్షన్ లేదు కాబట్టి, నేను తర్వాత ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు రకరకాల అనుభవాల ద్వారా నాకు అన్ని విషయాలు ఆల్‌మోస్ట్ నేను తెలుసుకోవడం జరిగింది. సో, పత్రిసారి ఒక్కళ్ళకెళ్ళినప్పుడు మన ఇంట్లో కూర్చొని చక్కగా ఇప్పటి రోజుల్లో మన ఇంట్లో పనులు పూర్తి చేసుకొని, చక్కగా ఇట్లా ఇప్పుడు రంగనాథ్ సార్‌లాగా ఇట్లా జూమ్ క్లాసెస్ ఏర్పాటు చేసి, లలిత మేడం గారిలాగా రోజు మనకి అందరికీ గూడా ఒక మోటివేషన్ లాగా ఒక జ్ఞానాన్ని పంచే అవకాశం ఇస్తూ, మరి ఆ పంచే జ్ఞానాన్ని నిరంతరం మనం వాటిని ఆచరిస్తున్నామా లేదా? తెలుసుకోవడానికి ఎందరో తెలుసుకుంటామండి. ప్రతి ఒక్కళ్ళం తెలుసుకుంటాం. బుక్స్ చదువుతాం. ఇట్లా సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉంటాము. కానీ ఒక విషయమైనా సరే ఒక దాన్నైనా సరే మనం ఆచరించుకుంటున్నామా? ఆచరించుకునే సమయంలో మనోభావాలు ఎలా ఉంటున్నాయి? వాటిని మనం ఫేస్ చేసే విధానం ఎలా ఉంటోంది? అనే సెల్ఫ్ చెకింగ్ అనేది మనకు ప్రతిరోజు గూడా నిత్యం అవసరమండి. రోజుటికి 3, 4 పూట్ల శరీరాన్ని కాపాడుకోవటం కోసం ఎలా మనం చేస్తున్నామో, మన అంతరంగాన్ని భజించుకోవటం కోసం, మన అంతరంగ పరంగా, ఆత్మపరంగా ఎదగటం కోసం మన ప్రయత్నాలు ఎటుగా సాగుతున్నాయి? మన ఆచరణాత్మక జీవితం కొనసాగుతుందా లేదా? అనే విషయాన్ని అద్భుతంగా మనం తెలుసుకుంటూ ఉంటారు మాస్టర్స్. మరి మన పత్రిసారి యొక్క కలని మనందరం గూడా నిజం చేద్దాం. ఎందుకంటే ఆయన చెప్పేదంతా మన కోసమేనండి. ఆయన కల నిజం చేద్దాము అంటే అక్కడ ఉండేది ఆయనకేమి ఒరగదు. ఇక్కడ కల నిజం చేయటం అంటే మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవటమే. ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరింప చేసుకోవడమే. అయితే మరి సంతరించుకుంటే అతి త్వరగా మనకి అంతా గూడా చక్కబడుతుంది అని అంటున్నారనమాట. జీవితకాలపు చరమ దశల్లో మేల్కొనడం చాలా కష్టము. మరి జీవితకాలంలో యొక్క చరమ దశలో, జీవితం యొక్క అంతం దశలో అంటే మరణ సమయం వచ్చేటప్పటికి మనం అప్పుడు జ్ఞానం తెలుసుకుంటే ఉపయోగం ఉండదు. మన శరీరం ఉన్నన్నాళ్ళు మన భూమి మీద మన యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకోవడం కోసం ప్రతిసారి నిరంతరం చెప్తుంటారు. ఎవరి వయసైతే 5 సంవత్సరాల వయసు ఉన్నదో చిన్న వయసు అప్పటినుంచి వారికి ధ్యానం నేర్పించండి. వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఇలా చేస్తే మంచిదని ఒక మంచి జ్ఞానాన్ని వాళ్ళకి చెప్తూ వారిని అభివృద్ధి పదంలోకి నడిపించండి. అలా చేస్తూ ఉన్నప్పుడు బాల్యము, యవ్వనము, కౌమారము, ప్రౌఢ దశ, వృద్ధ దశల్లో కూడా వాళ్ళు క్రమంగా ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ మరి చర్మ దశలు వచ్చేసరికి మనం ఎలా జీవించగలగాలి? మన యొక్క ఆలోచన విధానం ఎలా సాగుతూ ఉండాలి? మరి అంతరంగ భోజనం మనం ఎలా చేయాలి? అంతరంగం అంటే ఏంటి? అసలు అంతరంగంలోకి లోపలికి వెళ్ళటం అంటే ఏమిటి? మరి ధ్యానంలో మనకు జరిగే యొక్క నాడిమండల శుద్ధేమిటి?
అనే విషయాలు వాళ్ళకి క్రమక్రమంగా వాళ్ళకే అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మాస్టర్స్. అంటారు గదా! కొండ కొనలకి వెళ్ళక్కర్లేదు మనము. హిమాలయాల పర్వతాలకు వెళ్ళక్కర్లేదు. చక్కగా సంసారంలో ఉంటూనే నిర్వాణాన్ని మనం అందరం గూడా పొందవచ్చు. మరి మనమేమనుకుంటాం మనకు ముక్తి రావాలి, మోక్షం రావాలి. ఇవన్నీ మామూలుగా అయితే మనం ధ్యానంలోకి రాకముందు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ముక్తి అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? ఇయన్నీ మన వల్ల ఎక్కడవుతుంది? మనకసలు ఆ పదాలే కొంచెం కష్టంగా ఉంటాయి. మరి పెద్ద పెద్ద ఋషులకో, మహానుభావులకు మాత్రమే అటువంటియన్నీ తెలుస్తాయేమో! వాళ్ళకి మాత్రమే సాధ్యమేమో! మనం ప్రాపంచికంలో ఉంటూ మన వల్ల ఏమవుతుంది? మనం గుళ్ళకెళ్ళి ధ్యానం చేసి కళ్ళు మూసుకోవడానికి మనకు టైం సరిపోవట్లేదు. ఇక ముక్తి ఏంటి? మోక్షం ఏంటి? ఇది మన ఆలోచన విధానం అండి. కానీ మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత ముక్తి అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? అనే విషయాల్ని పత్రిసారి మనకి ఎంతో తేలికదనం చేసేసారనమాట. ముక్తి అన్నా, మోక్షం అన్నా మన అంతరంగంలో ఎటువంటి అనుమానాలైతే ఉంటాయో, మనకేదైతే అజ్ఞానం ఉంటుందో, దాని నుంచి విడుదల పొందటమే. ఏదైతే అజ్ఞానపు చర్యలున్నాయో, ఏదైతే మన జీవితాల్లో చీకటి జీవితాలుంటాయో, చీకటి జీవితాలంటే మనకు అజ్ఞానమేనండి. ధ్యానం అంటే ఏంటో తెలియకపోవటము, ధ్యానం యొక్క ఫలితం ఏంటో తెలియకపోవటము, దాంట్లో జరిగే పరిణామం ఏంటో తెలియకపోవడమే మనకి అజ్ఞానము. ఆ అజ్ఞానం తొలగితే మనం మోక్షం పొందినట్లే, ముక్తి పొందినట్లే. ముక్తి, మోక్షం అంటే ఏదో ఆకాశం నుంచి వస్తుందేమో, ఏదో అని ఏమాత్రం కాదు మాస్టర్స్. మన యొక్క ప్రయత్నం ద్వారా మన అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి అడుగుపెట్టడమే మనకి ముక్తి, మోక్షము. చూడండి మరి ఆనాపానసతి ధ్యానం చేసిన వారికి మాత్రమే మనకి ఇటువంటి అనుభవాలు అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయండి. ముక్తి, మోక్షం మనకింత దగ్గరలో ఉందా? మనకి ఇంత తేలిగ్గా మనకు అందించారా? ఈ యొక్క జ్ఞానం పొందడమే ముక్తి, మోక్షమా అని చెప్పి ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నం అనేది అద్భుతంగా జరిగే అవకాశం మనకి ఎంతో ఉంటుందండి. మరి ఆ యొక్క ముక్తి, మోక్షం మరి తేలిక అంటే తేలిక, కష్టమా అంటే కష్టము. ఎందువల్లంటే ప్రయత్నం చేయాలి గదా! ఊరికే వినటానికంతా చాలా బావుంది, అద్భుతంగా ఉంది. ఎందరో మాస్టర్‌లొస్తూ ఉంటారు. మరి త్రిగుణాలు జయించాలి అంటారు. అరిషడ్ వర్గాలను జయించాలి అంటారు. మరి ఆ త్రిగుణాలేంటి? ఆ అరిషడ్ వర్గాలేమిటి? మరి వాటిని జయించడానికి మనం చేయవలసిన ఆ యొక్క ప్రయత్నం ఏంటి? మరి ఇప్పుడు కార్తీక మాసంలో ఎందరో మరి గుళ్ళకి వెళ్తూ ఉంటారు దేవాలయాలకి. మళ్ళీ ఎన్నో ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. మరి ఒత్తులు వెలిగిస్తూ వాళ్ళకి ఉద్దేశ్యం ఏంటంటే మంచిది. దీపం వెలిగిస్తే మంచిది. ఒత్తి వెలిగిస్తే మంచిది. ఎలా మంచిది? వాళ్ళ కష్టం తీరుతుంది. వాళ్ళకేవో కావాలి. ఏవో కష్ట నష్టాలున్నాయి వాళ్ళ యొక్క జీవన విధానంలో. ఆ యొక్క కష్ట నష్టాలు తీరడం కోసమే దీపాలు వెలిగించినా, గుళ్ళకి వెళ్ళినా, ప్రదక్షిణాలు చేసినా, హోమాలు చేయించినా అన్నీ కూడా ఆ కష్టం నుంచి బయటపడాలి. ఆ నష్టం నుంచి బయటపడాలి. అనే విషయం కోసమే చేస్తున్నారు గానీ, అసలు దీపం యొక్క అర్థం ఏంటి? ఎందుకు దీపాలు వెలిగిస్తారు? అనే విషయాన్ని ఎవరు కూడా ఆ లోపలికి ఎవరు వెళ్లరు మాస్టర్స్. మరి దీపం అంటే ఏంటి? మన జ్ఞానమే మన అంతరంగంలో వెలిగించుకునే యొక్క దీపమే, అంతరంగ దీపమే మన యొక్క ఒత్తుల ద్వారా వెలిగించే దీపాలు. ఏదైతే దీపం వెలిగించినదో ఒక వెలుగు ఎలా వస్తుందంటే, మన అంతరంగంలో ఉన్న అజ్ఞానం ఎప్పుడైతే మనకు తొలగి మనం జ్ఞానం వైపు అడుగులు పెడతామో అదే జ్ఞాన దీపము. అటువంటి జ్ఞాన దీపాలు మనందరం కూడా వెలిగించుకోవాలి. మరి చూడండి చాలామంది 365 ఒత్తులెలిగించాలి. మరి 20 ఒత్తులెలిగించాలి. 3 ఒత్తులెలిగించాలి. ఒత్తి ఇటు పెట్టాలా? ఒత్తి అటు పెట్టాలా? ఈ వీటి గురించే గాని అసలు ఎందుకు ఒత్తులు పెడతాం అనే అర్థాలే తెలుసుకునే ప్రయత్నమే చేయరు మాస్టర్స్. మనం సుమారు ఊరికే సపోజ్ చెప్పుకుందాం. ఇప్పుడు 3 ఒత్తులు అంటారనమాట. 3 ఒత్తులు ఎందుకు పెట్టుకుంటాము అంటే, అది మన అంతరంగంలో దాగి ఉన్న ఈ యొక్క త్రిగుణాలనేవి వాటి గురించి వాటిని జయించుకోవాలి. మరి ఈ యొక్క త్రిగుణాలేంటి అంటే ఆహ్, వాటి గురించి మనం తెలుసుకుందాం ఈ పూట. మరి తమో, రజో, సాత్విక్ గుణాలు ఇయన్నీ ఉంటాయండి. తమో గుణం మనలో ఉన్న ఈ యొక్క జన్మ రహస్యం ఏంటి అని తెలుసుకోవాలి అంటే, ఆ యొక్క తమో గుణం వల్ల, మరి నిర్లక్ష్యం వల్ల, బద్ధకం వల్ల, మన యొక్క ప్రయత్నాలు మనం చేయకుండా, మరి ఎటువంటి లక్ష్యము లేకుండా మన జీవనాన్ని కొనసాగించేస్తూ ఉంటామో, ఆ యొక్క తమో గుణాల్ని మనం బయటపడి రక్షించుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. మరి ఎలా రక్షించుకోగలం? ఈ అంతరంగంలో ఆత్మభజన చేయటం వల్లనే రక్షించుకోగలం మనల్ని. మరి రజోగుణం. రజోగుణం ఏంటి మాస్టర్స్ మనందరూ కూడా మనల్ని మనం ఎంతసేపటికి కీర్తి ప్రతిష్టల కోసమో, ధనం కోసమనో, మరి మనం ఏ పని చేసినా, మనం ఏ దానం చేసినా కూడా
మరి అది స్వప్రయోజనం కోసమే మనం చేస్తున్నామే కానీ, అంటే మనం మనల్ని అందరూ పొగడాలనమాట. ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నావు, ఇన్ని దానాలు చేస్తున్నావు, ఇన్ని గుళ్ళు కట్టించావు, ఎన్ని పిరమిడ్‌లు కట్టించావు, ఎంత ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో నేను పడాలి. అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి. తద్వారా నేను ఇంకా, ఇంకా, ఇంకా బాగా చేస్తూ ఉండాలనే ఆ యొక్క నోషనే గాని అంటారు చూడండి. మనం దానం చేస్తుంటే పక్క మనిషికి కూడా ఆ దానం చేసే విషయం తెలియకూడదంట. అంటే అంత గుప్తదానాలు చేయాలి. నీ అంతరంగానికి భగవంతుని దృష్టిలో నువ్వు నీ యొక్క ఆ యొక్క గదేమల కర్మలు తొలగించుకోవడం కోసమే ఆ దానం అనేది నీకు ఉపయోగపడుతుంది తప్ప, ప్రాపంచికంగా ఉండే కీర్తి ప్రతిష్టలు రావడం కోసం ఆ దానం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. మరి ఈ సమస్త ప్రాణకోటికి నువ్వు చేసే యొక్క ఆ యొక్క దానం ఏంటి అంటే ధ్యాన దానము, అన్నదానము. అన్నదానముని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మాస్టర్స్, ధ్యానదానము అనేది మన అంతరంగానికి పెట్టే ఆహారమైతే, మరి శరీరానికి పెట్టే ఆహారం వల్ల మనకేంటంటే, శరీరం నిలుపుకోవడం కోసం ఆహారం అవసరం కదా! మరి ఆ శరీరమే నిలబడకపోతే, మన శరీరమే లేకపోతే ఆత్మకి ఒక నివాసం కావాలి కాబట్టి, ఆ నివాసమైన ఈ ఆత్మని చక్కగా ఆరోగ్యంగా చూసుకుంటూ, ఎప్పటికప్పుడు శుభ్రంగా పాటించుకుంటూ, అంతర్శుభ్రం పాటించుకోవాలి. బాహ్యమైన శుభ్రం పాటించుకుంటూ, మన ఆత్మకి చక్కటి నిలయాన్నిస్తూ, అలా ఆ ఆత్మకు చక్కటి నిలయం ఇవ్వడం ద్వారా, మరి దాని యొక్క లక్ష్యం ఏంటో దాన్ని తెలుసుకునే అవకాశం మనం ఇవ్వాలి. ఈ శరీర రూపంగా ఆత్మకి ఒక రక్షణ ఇవ్వాలి మనం. అప్పుడు తద్వారా మన యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకునే ఆ ప్రయత్నం అనేది ఆత్మ ద్వారా, ఆత్మ ఉన్నతి ద్వారా, మరి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరుకోగలం అనే ప్రయత్నం ద్వారా, ఇవన్నీ జరగాలి అంటే మన శరీరం అద్భుతంగా ఉండాలండి. అంతేగాని శరీరం శాశ్వతం అనుకోని మళ్ళీ దాన్నే కాపాడుకుంటూ, దానికి అందచందాలను చూసుకుంటూ, దానికి ఇంకోటేదో చేయాలి. మరి దీని ద్వారా కూడా నలుగురిలో మన పేరు ప్రఖ్యాతులు పొందాలి, కీర్తివాంఛలు పొందాలని మళ్ళీ అట్లా సైడ్ ట్రాక్ పట్టించకూడదు. కేవలం మన శరీరం ఆరోగ్యంగా, అందంగా, చక్కగా, నీట్‌గా ఉండాలి అంటే, ఆత్మ అందులో ఆనందంగా ఉంటూ, ఆత్మోన్నతికి ఎదగడం కోసమే ఆ శరీరాన్ని అద్భుతంగా చూసుకోవాలన్న విషయం జ్ఞానాన్ని తెలుసుకోవాలి మాస్టర్స్. అందువల్ల మన శరీరాన్ని చూసుకోవాలి. మరి యొక్క ఈ తమో, రజో, సాత్విక గుణాల్ని మన చక్కటి జ్ఞానంతో నింపుకోవడం వల్ల మనలో అజ్ఞానం తొలగి ఆత్మజ్యోతులు వెలుగుతాయి. అట్లా మనం యొక్క ఆత్మజ్యోతిని ఎలా ఉన్నతీకరించుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి సాత్విక గుణం. మరి సాత్విక గుణం మంచిదే గదా! మాస్టర్. సాత్విక గుణాన్ని ఎందుకు చేర్చారు? తమో గుణం అంటే సరికానిది. రజోగుణం అంటే సరికానిది. సాత్వికం మంచిదే కదా! అని అంటారు. కానీ సాత్వికం కూడా ఒక వంతు వరకే మంచిది. ఎలా అంటే అది కూడా నా వల్ల ఎవరు బాధపడకూడదు. నా వల్ల అందరికీ కూడా మంచి జరగాలి అని వాళ్ళని వాళ్ళు స్వాహింస చేసుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు నేను బాధపడ్డా పర్వాలేదు కానీ నా వల్ల ఎవ్వరు బాధపడకూడదు. వాళ్ళకి హాని చేయకూడదు అంటూ కొన్ని కొన్ని వాళ్ళ విషయాలు వాళ్ళని ఉద్ధరించుకునే సమయంలో కూడా వాళ్ళ ఆత్మోన్నతి చేసే విషయంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో త్యాగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసంలే అని. చెయ్యాలి. ఇతరుల కోసం చెయ్యాలి. ఎంతవరకు అంటే నిన్ను నువ్వు అధిగమించుకునే వరకు కాదు. నీ మీద నువ్వు ఆధిపత్యాన్ని తగ్గించుకోవడం వరకు కాదు. నువ్వు ఎదుగుతూ ఇతరులను కూడా ఎదిగించుకునే ప్రయత్నపూర్వకంగా నీ యొక్క ప్రయత్నం ఉండాలే కానీ, నువ్వు స్వాహింస పడుతూ ఇంకొకళ్ళని ఉద్ధరించుకోవడం కాదు. ప్రతిసారి ఏమంటారు అందరూ అనుకుంటారు ఆత్మహత్య అనేది మరి పాపం అంటారు. ఇంకొకళ్ళని బాధపెట్టడం పాపం అంటారు. మరి స్వహింస కూడా పాపం ఏంటండి అంటారు. స్వహింస కూడా పాపమే. మరి ఆత్మను నువ్వు ఎందుకు బాధపెట్టాలి? అది నీ చర్యల ద్వారా కావచ్చు, నీ ఆలోచనల ద్వారా కావచ్చు. మరి నువ్వు ఆత్మని ఎందుకు బాధపెట్టాలి? నువ్వు స్వహింస ఎందుకు చేసుకోవాలి? నీకు హక్కు లేదు. నువ్వు ఈ యొక్క పరులకి చేసే యొక్క సేవ ద్వారా నువ్వు గూడా ఆత్మోన్నతి పొందుతూ, వారికి ఆత్మోన్నతి కలిగించేలాగా మనం ధ్యాన ప్రచారాలు చేస్తూ, మనందరికీ జ్ఞానాన్ని పంచుతూ, మనలో ఉన్న ఆత్మజ్యోతుల్ని ఎలా వెలిగించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ, అలా నువ్వు ముందడుగులు వెయ్యాలే కానీ, నీ స్వహింస ద్వారా కాదు. నీ యొక్క సాత్విక గుణం పెచ్చురెల్లడం ద్వారా కాదు. శుద్ధ సాత్వికం ఎక్కువైనా సరే, మనల్ని మనం ముందడుగులు వేయడానికి మనం ఎంతో అది వెనక్కి పడేలా చేస్తుందే గానీ, ముందడుగులు మనం వెయ్యలేము. మనమేమనుకుంటాం సాత్వికంగా ఉన్నాను కాబట్టి, నేను చాలా అంటే చాలా జ్ఞానం నాకున్నట్లు, మరి ఈ శుద్ధ సాత్వికంలో గూడా ఒకింత అహంకారం ఉంటుందండి. నా వల్ల అందరూ ఉద్ధరింపబడుతున్నారు. నేను అందరికీ ఏదో పుణ్యాన్ని ఇచ్చేస్తున్నాను.
చూసారా నన్ను నేను బాధ పెట్టుకున్నా కానీ నేను ఎవ్వరిని బాధ పెట్టడం లేదు అని శుద్ధ సాత్వికంలో కూడా ఒక రకమైన రజోగుణం ఉంటుందంట. కానీ అటువంటి రజోగుణం కూడా శుద్ధ సాత్వికం ద్వారా మనకు వస్తుంది కాబట్టి అది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ యొక్క 3 రకాలైన గుణాలని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన జీవితాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలి? ఆత్మ యొక్క భజన ఏమిటి? అంతరంగ పరిశీలన అంటే ఏమిటి అనే విషయాల్ని మనం తెలుసుకోగలమండి. ఒక కార్తీక మాసమే కాదండి. మరి దీపావళి పండగనే కాదు, సంక్రాంతి పండగనే కాదు, మనం హిందువులు సంప్రదాయంలో వచ్చే పండగలన్నీ కూడా ప్రతి ఒక్కటి గూడా మన యొక్క అంతరంగంలో ఉన్న యొక్క గుణగణాల్ని మనం ఏది అభివృద్ధి చేసుకోవాలి, ఏ గుణగణాలని మనం మరి సమూలంగా పెరిగి వేసుకోవాలనే జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క పండగల రూపంలో మనకు తెలియపరచడం జరిగిందండి. కానీ మన అంతరంగంలో మనం చేసుకోవాల్సింది సంవత్సరంలో ఏ ఒక్కసారి వచ్చే ఆ ఒక్క రోజే కాదు మాస్టర్స్. నిరంతరం సంక్రాంతి పండగే, నిరంతరం దీపావళి పండగే, నిరంతరం మరి కార్తీక మాసమే. ఏ రోజు కూడా మన అంతరంగంలో నిరంతరం జరిగే పండగలివి. మనం నిత్యం ఆనందంగా ఉండాలే గాని, ఆ రోజే పండగ. ఇది ఇవాళ పండగొచ్చింది, పిండి వంటలు చేసుకున్నాం, మంచి మంచి బట్టలేసుకున్నాం, అందరితో సరదాగా తిరుగుతూ అటు ఇటు వెళ్ళాం. ఇది పండగనేది అసలు పండగ యొక్క విలువ కూడా మనకు తెలియట్లేదు మాస్టర్స్. పండగంటే అంతరంగంగా వెలిగేది. మనసు ఆనంద డోలికలో తేలియాడేది. ధ్యానంలో ఓలలాడేది. అనే విషయాన్ని మనం అత్యద్భుతంగా తెలుసుకునే దానికి రకరకాల విషయాల ద్వారా మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. అందువల్ల మనందరం కూడా ఆత్మ భజన చేసుకుందాము, అంతరంగ భజన చేసుకుందాము అని చెప్పి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారనమాట. భజగోవిందం 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 మూఢమతే. అంటే మనలో ఉన్న మూఢత్వాన్ని కూడా అందరం కూడా ధ్యానం ద్వారా, అంతరంగ భజన ద్వారా మూఢత్వాన్ని తొలగించుకుందాము. ఓకే మాస్టర్స్. అయితే ఇంకొక శ్లోకం చూద్దామండి. మరి జడిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్చన్నత పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః. చూడండి. ఒకానొకడు జడలు ధరించి, మరొకడు ముండనం చేయించుకొని, ఇంకొకరు వెంట్రుకలు పెరిగి వేసుకొని, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించి ఉంటారు. మరి చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని ఈ మూర్ఖులు పొట్ట నింపుకోవడం కోసమే అనేక వేషాలు వేస్తుంటారు. చూడండి కొంతమంది ఆహ్, చాలా మంది స్వామీజీని చూస్తుంటాం జడలు పెంచుకుంటూ చాన్నాళ్ళ నుంచి అట్లాగే ధ్యాన సాధనలో ఉంటూ, తిరుగుతూ వాళ్ళు కూడా జనాల్లోకొచ్చి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచడానికి రారండి వాళ్ళందరూ కూడా. వాళ్ళు మేము తపస్సు చేస్తూ ఉన్నాము, ఎన్నేళ్ల నుంచి మేము తపస్సులో ఉన్నాము అని అది కూడా ప్రాపంచికంగా వాళ్ళని అందరూ వచ్చి దండం పెట్టాలి. కాళ్ళ మీద పడి నమస్కారాలు చేయాలి. వాళ్ళకేవేవో వాళ్ళని చేతిలో ముట్ట చెప్పాలి. ఈ యొక్క జ్ఞానంతో వాళ్ళకొస్తున్నారే గాని వచ్చినోళ్ళకి మనం ఇన్నాళ్ళు జడలు పెంచుకొని మరి ధ్యానం చేసిన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది వీళ్ళందరికి పంచాలి అనే ఒక జ్ఞానంతో ఎవరు రావటం లేదు అని చెప్పి మనకు తెలియపరుస్తున్నారండి. మరి ఎందరో కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారు అని చెప్పని అంటున్నారు పత్రి సార్. కాషాయ వస్త్రాలు ధరించడం ఇక్కడ తప్పు కాదండి. కాషాయ వస్త్రం నువ్వు ఎందుకు ధరిస్తున్నావు? సన్యాసం తీసుకునే దానికి నువ్వు ధరిస్తున్నావు. సన్యాసం ద్వారా నువ్వు కాషాయ వస్త్రాలు ధరించి మరి కుటుంబాన్ని ఇల్లు ఆలుబిడ్డలని అందరిని కూడా వదిలిపెట్టేసి నువ్వు కాషాయ వస్త్రం ధరిస్తున్నావు. మరి దాని యొక్క లక్ష్యం ఏంటి? కాషాయ వస్త్రం యొక్క లక్ష్యం ఏంటి? సన్యాసం అంటున్నావు. ఏంటి సన్యాసం? సన్యాసం అంటే ఏమిటి? మరి నీ యొక్క అంతరంగంలో ఏవైతే గుణాలుంటాయో, అవన్నిటిని గూడా నువ్వు త్యజించి, జ్ఞానం వైపు నువ్వు అడుగులు పెడుతూ, నీ యొక్క జ్ఞానాన్ని అందరికి పంచుతూ, మరి లోక కళ్యాణం చేయడం యొక్క లక్ష్యమే సన్యాసం అంటేనండి. కాషాయ వస్త్రాలు ధరించుకునే యొక్క లక్ష్యమే మన యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచటం. మాస్టర్స్ నాకు కొంతమంది స్వామీజీలు కావచ్చు, ఇట్లా కాషాయ వస్త్రాలు ధరించే స్వాములు ఎందరో మాకు తెలుసండి. మాది గుంటూరు జిల్లా తెనాలి అన్నమాట. తెనాలిలో సాధు పరిషత్ అని, అఖిలాండ సాధు పరిషత్ అని 72 ఊర్లకి ముఖ్యమైన హెడ్ క్వార్టర్స్ అన్నమాట తెనాలి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక 4 నెలలు చాతుర్మాస సభలను చేస్తారు. చాతుర్మాస సభలు ఈ 4 నెలల్లో ఎక్కడెక్కడెక్కడో ఉండే పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు, మాతాజీలు మరి ఇట్లా సాధనలు చేసే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారండి. వాళ్ళందరూ కూడా మేము అంతకుముందు ధ్యానంలోకి అంటే ధ్యానంలోకి అంతకుముందే ఉన్నా కూడా ఆనాపానసతి ధ్యానాలకొచ్చి 3.5 సంవత్సరం అవుతుంది. అంటే ఇవన్నీ లేకముందు అందరిని మేము ఆహ్వానించడము మా ఇంట్లో
మరి వాళ్ళకి జ్ఞానం పొందడం కావచ్చు, వాళ్ళకి సకల మర్యాదలు, భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళం. సో, వచ్చినప్పుడు వాళ్ళు జ్ఞానం అయితే పంచుతూ ఉండేవాళ్ళు కానియండి, ఆ యొక్క జ్ఞానం వాళ్ళు పుస్తక జ్ఞానం దగ్గరే ఉండిపోయింది అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళతో బాగా ఇంటరాక్షన్‌తో ఉండేవాళ్ళనమాట. కూర్చొనంత జ్ఞానం విన్న తర్వాత మరి నువ్వు ఆచరిస్తున్నదేమిటి? ఎంతో జ్ఞానాన్ని ఇప్పుడు మన ప్రతిసారి తెలుసుకున్న ఒక్క విషయమైనా సరే, నీ ఆచరణలో ఉందా లేదా అని చెప్పి చూసుకోమని అంటారు. పెద్ద పెద్ద పీఠాధిపతులు కావచ్చు. జ్ఞానం తెలుసుకోవచ్చు. వాళ్ళకి ధ్యానం అనుభవం లేదు. మరి అంతరంగంలో ప్రయాణించి, అంతరంగంలో గోవిందుడిని భజించే అటువంటి అనుభవ జ్ఞానం లేదు మాస్టర్స్. పుస్తకాలు వేలకు వేలు చదవచ్చు. గురువుల దగ్గర సాధనలు చేయవచ్చు. మరి వాళ్ళు కాషాయ బట్టలు ధరించి మరి నేను కుటుంబాలను వదిలిపెట్టుకుని జ్ఞానానికే అంకితం అయిపోయా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఆత్మజ్ఞాన పరంగా ధ్యానం అనేది ఎవరెవరి ఓన్ ఎక్స్‌పీరియన్స్. మనం అందరం కాషాయ బట్టలు కట్టుకోము. రంగురంగుల బట్టలే కట్టుకుంటాం. మరి గృహాల్లో నివసిస్తుంటాము. పిల్ల బాధ్యతలు, వ్యవహారికాలు అన్నీ చూసుకుంటూనే అంతరంగ ప్రయాణం చేస్తున్నాం మనమందరం మాస్టర్స్. కానీ వాళ్ళు కాషాయం బట్టలు ధరిస్తారు. మరి కుటుంబాలతోనూ ఇంటరాక్షన్‌తో ఉండరు. గురువుల దగ్గర సాధనలు చేస్తూ ఉంటారు. కానీ జ్ఞాన సాధనలు చేస్తున్నప్పుడు అంతరంగ సాధన వాళ్ళందరికీ ఉండేయి కాదండి. కానీ అప్పట్లో ఈ విషయం మాకేం తెలీదు. వాళ్ళు అంతరంగ సాధనలు చేస్తున్నారా? ఉట్టి జ్ఞానమే చేస్తున్నారా? అప్పట్లో మాకేం తెలీదు. కానీ ఎప్పుడైతే గత 3 సంవత్సరాలుగా ప్రతిసారి ఒక స్పీచెస్ వినటం కావచ్చు, మరి ధ్యానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కావచ్చు, ఇట్లాంటి సజ్జన సాంగత్యాల ద్వారా కావచ్చు, నిజంగా వాళ్ళకంటే కూడా మనమే జ్ఞానం అనే దాంట్లో ముందడుగులు వేస్తూ ఉన్నవాళ్ళము. అంతరంగ ప్రయాణం అంటే ఏమిటి అని మాటల రూపంలో అనుభవపూర్వకంగా పొంది, మనం చెప్పగలుగుతున్నాం నలుగురికి. కానీ వాళ్ళ అంతరంగ ప్రయాణం అనేది వాళ్ళకి లేదు. అనే విషయం మాకిప్పుడు అర్థమవుతుంది మాస్టర్స్. ఇప్పుడు అర్థమవుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, మా హస్బెండ్ తెనాలిలో ఆనాపానసతి ధ్యానాన్ని బాగా అంటే బాగా ప్రచారం చేయటం గానీ, అందరిని గ్యాదర్ చేయటం కానీ, బాగా చేస్తూ అందరిని గైడ్ చేయటం కానీ, ఎవరికైనా సరే ఆహ్, ఏదన్నా సమస్యలున్న వాళ్ళకి ఇళ్ళకి వెళ్లి మరి ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే ఇలాంటి ఉంటుంది ఉపయోగాలు అని వాళ్ళకి చెప్పి అట్లా చేపిస్తూ ఉంటారన్నమాట మా హస్బెండ్. మరలా ప్రతి నెల మాకి ఇట్లా మెడిటేషన్ గ్రూప్‌కి ఒక కళ్యాణ మండపం ఉందన్నమాట మా టీమ్ మెంబర్స్‌కి. అక్కడ ప్రతి నెల పౌర్ణమి ధ్యానాలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి ఒక్కోసారి బయట మాస్టర్స్ వచ్చి చెప్పిస్తూ ఉంటారు. ఎక్కువగా మేమే చెప్తూ ఉంటాం అన్నమాట. నేనే క్లాస్ చెప్తూ ఉంటానన్నమాట ప్రతి పౌర్ణమికి. అట్లా చెప్తూ ఉన్న సమయంలో అలా చెప్తూ ఉండగా జ్ఞానం అనేది ఎలా విస్తరింపచేయాలనే విషయాన్ని అర్థం చేసుకోవడం జరిగిందనమాట. సో, ఈ యొక్క స్వామీజీల యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళందరికీ చెప్తున్నారండి. ఇన్నాళ్ళు మనం అక్కడికి వెళ్ళి ఎన్ని వాళ్ళయి వినేవాళ్ళము. ఇప్పుడు మా హస్బెండ్ మీరందరూ జ్ఞానం వచ్చు కానీ, మరి పెద్ద పెద్ద పీఠాధిపతులు మీరు అయ్యుండొచ్చు. కానీ మీకు ఇటువంటి అనుభవం మీకు లేదు. మీరు ధ్యానం చేయండి. వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో తెలుసు, జ్ఞానం అంటే ఏంటో తెలుసు. మన యొక్క గొప్పతనాలు తెలుసు. కానీ అనుభవం పూర్వకంగా తెలియటం వేరు. పుస్తక జ్ఞానపరంగా తెలియటం వేరండి. అవునా? అందువల్ల ఏంటంటే మా హస్బెండ్ అట్లా ప్రచారం బాగా చేస్తూ గత 3 ఏళ్లుగా చేస్తున్నారనమాట. అట్లా మొదట్లో వాళ్ళు అందరూ వాదించేవాళ్ళు. ఇట్లా కాదు, జ్ఞానమే గొప్పది. జ్ఞానం ద్వారా రావాల్సిన తర్వాత జ్ఞానమే గదా! అని చెప్తూ ఉండేవాళ్ళు. జ్ఞానమే కానీ ఆచరణ ఏది? నీకు ధ్యానంలో జరిగే యొక్క అనుభవం ఏది? ధ్యానం ద్వారా నువ్వెంతో ఆత్మానుభవం చెందుతావు. ఆ ఆత్మానం యొక్క అనుభూతి ఎక్కడిది? అని వాళ్ళందరికీ చెప్పడం జరుగుతూ ఉంది మాస్టర్స్. మరి మనం ఈ రోజున మన పత్రిసారి చెప్పినట్లు ఈ భజగోవిందం శ్లోకాల్లో మరి ఈ యొక్క స్వామీజీలు ఈ యొక్క జడలు ధరించి మేము చూసేవాళ్ళం. జడలు ధరించిన స్వామీజీలు కూడా వచ్చేవాళ్ళండి. వాళ్ళేంటి నీటి మీద తేలడము, అట్లాంటి శక్తులు చూపించేవాళ్ళు. ఓకే. అటువంటి శక్తొచ్చింది. ఎవరికి ఉపయోగం అది? అందరూ చూసి ఓహో! ఆహా! అంటారు. ఆశ్చర్యపోతారు. సపోజ్ అటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాటి వల్ల ఉపయోగం ఏంటి మనకి? నీళ్ళ మీద తేలటము, అవా మనకు కావాల్సినయి? జడలు పెంచుకోవడం అవసరమా అండి? ధ్యానపరంగా, జ్ఞానపరంగా ఎదుగుతూ ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనం అందరం కూడా ఆస్వాదిస్తూ, ఆ యొక్క జ్ఞానాన్ని అందరికి పంచుతూ మన జీవితాన్ని చక్కగా ధన్యం చేసుకోవాలి కానీ, అవునా మాస్టర్స్? అందువల్ల ఇటువంటి వారిని కూడా మా అనుభవపూర్వకంగా మేము చూసాం కాబట్టి, వాళ్ళందరితో ఇప్పటికి కూడా అందరితో సాంగత్యం ఉంది కాబట్టి, మన యొక్క ధ్యానులందరితో కూడా మనకి సజ్జన సాంగత్యాలు జరుగుతున్నాయి కాబట్టి, ఈ యొక్క డిఫరెన్సెస్ బాగా అనుభవపూర్వకంగా తెలుస్తున్నాయి మాస్టర్స్. అందువల్ల మరి కాషాయ వస్త్రాలను ధరించి ఉంటారు గాబట్టి, చూస్తూ కూడా వాళ్ళు వాస్తవాన్ని గ్రహించలేరు.
మరి ఈ మూర్ఖులు పొట్ట నింపుకోవడం కోసం అనేక వేషాలు వేస్తుంటారని అంటున్నారన్నమాట. మరి చూడండి చాలామంది మరి అందరిని మనం అనలేము. చాలా మంది మాత్రం ఆ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే కాషాయ వస్త్రం వేయించగానే 4 మంచి మాటలు చెప్పగానే స్వామి నువ్వే దిక్కు మరి వాళ్ళ దగ్గర కూడా ఏం చేయాలి వెళ్ళినోళ్ళు పాదాల దగ్గరే కూర్చోవాలి. పాద పూజే చేయాలి. పాదాలకే నమస్కారం చేయాలి. స్వామి నువ్వే గొప్పవాడు అని చెప్పి ఆయన పొగడాలి. కీర్తి ప్రతిష్టలతో ముంచెత్తాలి. అటువంటివే వారు కోరుకుంటారు. వాళ్ళు పొట్ట నింపుకోవడం కోసమని ప్రతిసారి అందుకోసం అన్నారు. నిజమైన గురువు అంటే పాదాల మీద పడనివ్వరు. నువ్వే దిక్కు అననివ్వరు. ఎవరికి వారే దిక్కు. నిన్ను నువ్వే కాపాడుకో. నిన్ను నువ్వే చూసుకో. నీకు నేను మార్గాన్ని మాత్రమే చూపెట్టగలనే కానీ, నేనే నీ మార్గాన్ని కాను. అనే విషయం తెలియచెప్పేవారే నిజమైన గురువు. చూడండి మన పత్రిసారి ఎంత గొప్ప వ్యక్తి అంటే, మరి మేము గూడా ఎందరో చూసాం కానీ పత్రిసారులంటే చూడడం చాలా అరుదుగా ఉంటారేమో అనిపించిందండి. ఆయన ప్రతి ఒక్కరికి గూడా పాద నమస్కారం ఎవరిని చేయనివ్వరు. పైపెచ్చు పిల్లలకి కూడా నమస్కారం చెప్తారు. వాళ్ళు వంగి నమస్కారం చేస్తే పత్రిసారి కూడా వంగి నమస్కారం చేసేవాళ్ళంట. మరి ఎందరికైనా సరే ఎటువంటి అహంకారం లేకుండా, మరి అహంకార భావం లేకుండా సహజమైన దివ్యాత్మ స్వరూపంతో ఆయన విరాజిల్లుతూ ఉంటారు. మరి మనందరిని కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని అంటూ ఉంటారు. అంటే ఎందుకు ఇక్కడ ఎవరు శిష్యుడు లేరు, ఎవరు గురువులు లేరు. అందరూ కూడా జ్ఞానవంతమైన గురువులే. జ్ఞానవంతమైన గురువులుగాని విరాజిల్లాలి అనే ఒక ఉద్దేశం ప్రతిసారి ఎంతో అత్యద్భుతమైనది. కానీ వారు ఏం కోరుకుంటారంటే కాషాయ వస్త్రాలు ధరించిన వారందరూ ఏం కోరుకుంటారంటే మా దగ్గరికి రావాలి. మమ్మల్ని మరి ప్రార్థించాలి. అందరూ కూడా కాళ్ళు పట్టుకొని నువ్వే దిక్కు అనాలి అని ఇటువంటి భావావేశాలతో ఉంటారండి. చాలామంది అనే ఉద్దేశంతో మనకు చెప్తున్నారు. కానీ మీరు ఇవన్నీ కాదు ఇంకా ఇంతకు మించి ఇంకా ఉంది. ధ్యాన సాధన. అదే ధ్యాన సాధన అనే విషయాన్ని తెలియపరిచే విషయం గురించి మనకి ఇవన్నీ గూడా మరి జడలేసుకునే వాళ్ళెలా ఉంటారు? కాషాయ వస్త్రాలు ధరించే వాళ్ళెలా ఉంటారనే విషయాన్ని మనకింత కీన్ అబ్జర్వేషన్‌గా ఒక శ్లోకం ద్వారా మనకు తెలియపరిచారు అంటే మనకి జ్ఞానం కూడా అవసరమే. అందువల్ల మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి జ్ఞాని అయిన వాడు జడలు పెంచుకోడు. ప్రత్యేకమైన వస్త్రధారణని హాస్యాస్పదంగా భావిస్తారు. మరి ఉదర పోషణార్థం కష్టపడి, ఉదర పోషణార్థం అంటే వాళ్ళ యొక్క కడుపు నింపుకోవడం కోసం అదొక వేషధారణ వేసుకొని దాన్ని మరి ఆధారంగా తీసుకొని జీవించే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నారనమాట. అయితే ఇటువంటి వేషధారణ కూడా నిజమైన జ్ఞానం కలవారు వెయ్యరు. ఆకలి కన్నా మాడుకొని కష్టమైనా పడతారు గానీ, ఆకలి కోసం అని జెప్పి వేషాలు వేసి, మరి నేనంటూ ఒక గొప్పతనం అని జెప్పి ప్రదర్శించుకొని అందరితో కాళ్ళు పట్టించుకునే ప్రయత్నం చెయ్యరు. అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. మరి అంటే మూడవ కన్ను అంటే దివ్యచక్షువు ఉండి కూడా దాన్ని వినియోగించిన వాడు మూఢత్వం కలవాడు. సత్యం కళ్ళెదుట ఉన్నా కూడా అంధులుగా జీవించడం అని నిశ్చయించుకున్న వాళ్ళు మూఢులు. చూడండి. మనకి ధ్యానం మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం. మరి వాళ్ళ జ్ఞానం ఎంతో పొందుతున్నారు. వాళ్ళకి కూడా దివ్య చక్షువు అంటే ఏంటో తెలుసు. ధ్యానం అంటే ఏంటో తెలుసు. మరి ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకంటే పుస్తకాల్లో జ్ఞానం ఉంటుంది. ధ్యానం ద్వారా ఇయన్నీ పొందుతారు. జ్ఞానం ఉంటుంది. కానీ దివ్య చక్షువు అంటే ఎలా ఉదయిస్తుంది? మరి నాడిబండు శుద్ధి జరగడం అంటే ఎలా ఉంటుంది? అనుభవం ఏది? ధ్యానం ద్వారా నువ్వు అంతరంగంగా ఎంతో ఆత్మను పొందుతావు. నువ్వు ఏది ఉంది, లేదు, నేను ప్రాపంచికంగా ఉన్నానా లేదా, ప్రాపంచికంగా జీవిస్తూ కూడా నువ్వు అంతరంగమైన ప్రయాణం చేస్తూ అంతరంగంగా ఆనందంగా జీవించగలవు. అటువంటి అనుభవం వారికెక్కడుంది? మరి ఇది ఏమంటున్నారంటే ప్రతిసారి దివ్య చక్షువు నువ్వు ఉండి కూడా నువ్వు ఉపయోగించకపోతే నువ్వు మూఢత్వం కలవాడివి. ధ్యానం అంటే ఇలా ఉంటుంది అని తెలిసి కూడా నువ్వు ధ్యానం చేయలేదు అంటే నువ్వు మూఢత్వం కలవాడివి. ఇంతకంటే మూఢత్వం ఈ భూమి మీదే ఉండదు. మరి విశ్వమయ ప్రాణశక్తి మన యొక్క సహస్రారం గుండా మనకు ప్రయాణించి, మన యొక్క కర్మలన్నీ దగ్ధం చేసి, మనం యొక్క అత్యద్భుతంగా ఆనందంగా జీవించేదానికి, మన యొక్క నాడుల్లో శుద్ధి జరిగి, ఎంతో అద్భుతమైన జీవనాన్ని గడుపుతామనే విషయం మరి అనుభవపూర్వకంగా తెలియని వారికి పుస్తకంలో ఎన్ని చదివితే మాత్రం ఏం ఉపయోగము? మరి ఇంతకంటే మూఢత్వం ఎక్కడుంది? నువ్వు ఎంత తెలుసుకున్నావు అనే కాదు, నువ్వు ఎంత అనుభవించి తెలుసుకున్నావనేదే ఇక్కడ జ్ఞానం పరంగా చూడాలే గాని, నువ్వు పుస్తకాలు వేల పుస్తకాలు చదివావా అని కాదు. మరి ప్రతిసారి అనేవాళ్ళంట, 1,00,000 పుస్తకాలు చదివాను నేను అనేవాళ్ళంట. మరి 1,00,000 పుస్తకాలు చదివారు కాబట్టే ఆ యొక్క జ్ఞానాన్ని మనందరికీ పంచి, ఆ జ్ఞానం నువ్వు గూడా పొందు.
పుస్తకాలు చదువు, ధ్యానం చేయి, స్వాధ్యాయం చేయి, సజ్జన సాంగత్యం చేయి. నీ యొక్క అనుభవాలేంటి? నువ్వు ధ్యానం చేస్తున్న నీ అనుభవాలేంటి? ఆ అనుభవాలు నువ్వు ఎంతవరకు నువ్వు ఆచరిస్తున్నావు? మరి నలుగురికి నువ్వు ఎలా పంచుతున్నావు, పెంచుతున్నావు? పంచితే పెంచబడుతుందని ఊరికే మాటల్లో కాదు, నువ్వు ఎంత పంచగలుగుతున్నావు మరి? నీ అంతరంగంలో ఆ భావన లేనిది నువ్వు పంచలేవు. ఒకవేళ పంచినా కూడా ఆ వాక్కుకి ఫలితం రాదు. నువ్వు ఏదైనా ధ్యానం చేస్తూ, జ్ఞానం పొందుతూ, ఆచరించుకుంటూ ఉండే సమయంలో నీ వాక్కు అత్యద్భుతంగా పనిచేస్తుంది. నువ్వు ఏం చెప్పినా కూడా చెయ్యాలి అనిపిస్తుంది ఎదుటివారికి. ఎందుకంటే నీ మాట మరి అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు ఆ యొక్క మనిషిలో నుంచి వచ్చే వాక్కే వేరు మాస్టర్స్. ఈరోజు నేను ఒక సంవత్సరంన్నర నుంచి సుమారుగా ఇప్పటికి ఎన్నో క్లాసులు చెప్పడం జరిగింది మాస్టర్స్. కనీసం ఇంచుమించు 150 క్లాసులు చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక 12 జూముల ద్వారా నా యొక్క జ్ఞానం పంచుకునే అవకాశం అందరూ మాస్టర్స్ అత్యద్భుతంగా ఇస్తున్నారు. మరి ఏ ఒక్క క్లాస్ కూడా ఈ రోజుకి ఈ యొక్క జ్ఞానంలో నా అనుభవం ఉంది అని చెప్పడం ద్వారానే నేను ముందుకొస్తున్నానండి. నాకు ఆ అనుభవం లేనిది నేను ఆ టాపిక్ కూడా నేను తీసుకోను. ఎందుకంటే నాకు స్వీట్‌గా ఉంటుందని చెప్పి తెలిస్తేనే నేను వాళ్ళకి చెప్పగలను. కారం కారంగా ఉందని, చేదు చేదుగా ఉందని నాకు తెలిస్తేనే కదా వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటేనే తప్ప, ఇవాళ నాకు క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. మరి నేను ధ్యానం చేశా కదా! నేను పుస్తకాలు చదువుతున్నా కదా! వెళ్లి చెప్పేద్దాం. అలా అస్సలు అనుకోలేదు మాషా. ఈరోజు స్టిల్ ఇప్పటికి నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఈ భజగోవిందం శ్లోకాలు అంతకుముందు నుంచి నేను ప్రయత్నిస్తున్నా చెప్పాలి అని. ఎందుకు ప్రయత్నిస్తున్నాను? పత్రి సార్ చాలా బాగా పాడుతూ చెప్తారు. నేను కూడా పాటలు పాడడం ద్వారా నేర్చుకొని చెప్పాలి అని అనుకునేదాన్ని. తర్వాత ఇంకా జ్ఞానం పెరిగే కొద్దీ, ఇంకా సాధన పెరిగే కొద్దీ నువ్వు పాట పాడడం కాదు ముఖ్యమైనది. అందులోని విషయాన్ని నువ్వు చెప్పడమే ప్రధానమే తప్ప, అనుభవించి చెప్పడం ప్రధానమే తప్ప, పాట రూపంగా పాడితేనే చెప్పాల్సిన పనే లేదు అని నా అంతరంగాన అనిపించిందండి. నా అంతరంగానికి అనిపించిన మరుక్షణం నుంచే ఈ యొక్క భజగోవిందం శ్లోకాలు చక్కగా చదువుతూ అర్థమయ్యేటట్లుగా అందరికి వివరిస్తూ మరి ఈ యొక్క శ్లోకాల్లో ఉన్న అర్థాన్ని నా జీవితంలోకి నేను ఇంప్లిమెంట్ చేసుకున్నానా లేదా? ఆ టైంలో నేనేంటి అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, ఓకే. ఈ అనుభవం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ అనుభవాలు అందరికీ రావాలి ఖచ్చితంగా. అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలి. మరి ఈ ఆనందం అనేది నా ఒక్కదానికే సొత్తు కాదు. ప్రతి ఒక్కళ్ళకి గూడా ఆనందం అనుభవించే సొత్తు అందరికీ ఉంది. మనమందరం గూడా దివ్యాత్మ స్వరూపులం అని ప్రతిసారి ఊరికే అనలేదు. మరి ఆ దివ్యమైన జీవితాన్ని, ఆ దివ్యమైన జీవన గమనాన్ని అందరం కూడా పొందాలి. ఆ యొక్క బాటలో అందరం గూడా ప్రయాణం చేయాలి అనే ఒక ఉద్దేశంతోటే నేను నిరంతరం గూడా ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని ఇట్లా ఉండండి. నేనిట్లా ఉన్నాను. మరి ఒకళ్ళం ప్రయత్నించామంటే అది ముందు వాళ్ళకి ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మనం ఆ ప్రయాణంలోకి మరి వెళ్తూ ఉందాం అనే ఒక ఉద్దేశం కలగచేయటమే నా యొక్క ప్రయాణం మాస్టర్స్. సో, మరి ఈ రోజున భజగోవిందం శ్లోకాల ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ మరి నా అనుభవాలు దీంట్లో ఎట్లా ఉన్నాయి? నా అనుభూతులు ఎట్లా ఉన్నాయి? అందరూ గూడా ప్రయాణించండి అని చెప్పే ప్రయత్నం కోసం మరలా ఈ రోజు గూడా నేను రావడం జరిగింది మాస్టర్స్. అవునా అండి? మరి ఇంకొక శ్లోకం చూద్దాము. ఓకేనా అండి? అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతుం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం సదలిన ముంచత్యాసా పిండం. అంటే శరీరం సడిలిపోయింది. మరి తల నెరిసిపోయింది. దంతాలు ఊడిపోయాయి. ముసలివాడైన కర్ర మీద ఆధారపడి కదులుతున్నాడు. మరి అప్పుడు కూడా కోరికల మూటను వదిలిపెట్టట్లేదు. చూడండి. మరి శరీరమేమో సడిలిపోయింది. అంటే శరీరంలో ఉన్న సత్తువంతా పోతోంది. వయసు మీద పడే కొద్దీ 50, 60, 70, 80 వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో యొక్క పటుత్వం తగ్గిపోతూ ఉంది. మరి తల నెరిసిపోయింది. మరి నల్లగా అందంగా ఉండే జుట్టు కాస్త తెల్లగా మారిపోయి మరి రకరకాలుగా నువ్వు తయారవుతూ ఉన్నావు. మరి దంతాలు ఊడిపోతున్నాయి. మరి దంతాల్లో నువ్వు తినే శక్తిని కోల్పోతున్నావు. దంతాలు లూజ్ అయిపోయి ఊడిపోతున్నాయి. పాడైపోతున్నాయి. మరి అప్పుడు కూడా నువ్వు కోరికలను వదలటం లేదే అని చెప్తున్నారంట. చూడండి ఇక్కడ మన అత్యాస అన్నది జ్ఞానం అంతం కావాలి. అజ్ఞానం అంతం కావాలి. ఇక్కడ శరీరం సడలిపోయినా సడలిపోవచ్చు. శరీరం సడలిపోవడం ఏముంది మాషాస్ ఈ రోజున చిన్న వయసు వాళ్ళకి శరీరం సడలిపోతుంది. ఇంతకు ముందు రోజుల్లో 70, 80, 60 వస్తే సడలిపోవడం అనేది జరుగుతూ ఉండేది. మొదలయ్యేది. కానీ ఇప్పుడు 25, 30 ఏళ్ల వయసు నుంచి శరీరం సడలిపోతుంది. అంటే అందరం కూడా అంత సున్నితం అయిపోయామన్నమాట శారీరకంగా.
మరి సరైన ఆహారం తీసుకుంటున్నాం. రకరకాలుగా తీసుకుంటున్నాం. కానీ అన్నీ గూడా విషపూరితమైన ఆహారమే కదా! అందరం కూడా శాకాహారం మానేసి మాంసాహారం మీదే పడ్డాం కదా! అందువల్ల ఏంటంటే, ఆ యొక్క కర్మల్ని ఇంకా మూటగట్టుకుంటూ ఉండటం వల్ల, చిన్న వయసు నుంచే శరీరం సడలిపోతూ ఉంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, చిన్న వయసులో శరీరం సడలిపోయినప్పటికీ గూడా, మన అంతరంగం సడలిపోకుండా చూసుకోవాలి అంటే, 5 ఏళ్ల 5 ఏళ్ల వయసొచ్చినప్పటి నుంచి కూడా ధ్యాన సాధననేది ఎవరి వయసు ఎంతవరకు ఉందో అంతవరకు ధ్యానం చేయటం మొదలుపెడితే, వయసుతో సంబంధం లేకుండా శరీరం సడలిపోయినా గూడా మన అంతరంగం సడలిపోకుండా చూసుకోవచ్చు. సో, మన అంతరంగం సడలిపోకుండా చూసుకుంటే మనకు వయసుతో పని లేదు. జ్ఞానం రావడానికి వయసుతో పని లేదు. 60, 70 ఏళ్ల వయసొస్తేనే జ్ఞానంతో సంబంధమే లేదు మాస్టర్స్. ఎందరో మాస్టర్స్ చిన్న చిన్న వయసుల్లోనే మరి ఎంతో జ్ఞానవంతులుగా మారి, మరి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి, వాళ్ళకి జ్ఞానాన్ని తెలియపరిచి, అందరిని జ్ఞానవంతులుగా తయారు చేయడం కోసం అని చెప్పి ఎందరో చిన్న చిన్న వయసులో వచ్చిన మహానుభావులు ఎందరో ఉన్నారండి. మరి శంకరాచార్యులు వారు కావచ్చు, ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారనమాట. కానీ వారికి శరీరం సడలిపోక ముందే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పొంది, అందరికీ కూడా జ్ఞానం అంటే ఇలా ఉంటుంది అన్న విషయాన్ని తెలియపరచడానికి వాళ్ళ యొక్క జన్మలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు అతి చిన్న వయసులోనే శరీరం గూడా సడలిపోవడం జరిగింది. అంటే శరీరం సడలిపోవడానికి, మనసు సడలిపోవడానికి సంబంధమే లేదు. శరీరం సడలిపోయింది కదా! అని మనం అస్సలు బాధపడాల్సిన పనే లేదు. ఎందువల్లనంటే, ఇక్కడ గూడా నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది మాస్టర్. నా యొక్క ప్రాక్టికల్ లైఫ్‌లో మరి ఆహ్, నాకు కూడా ఒక చిన్న వయసప్పటి నుంచి కొన్ని కొన్ని అనారోగ్యాలున్నాయి. ధ్యానంలో వచ్చిన తర్వాతనే వాటిని పోగొట్టుకున్నాను. మరి అంతరంగ ప్రవేశం చేశాను. ధ్యాన సాధన చేశాను. నాకు ఎంతో నాడీమండల శుద్ధి నాకు ఎంతో అద్భుతంగా జరిగింది. మరి ఆ సమయంలో నేను ఎన్నో నొప్పులు పడి దాని యొక్క ఆ కర్మను తొలగించుకునే ప్రయత్నంలో ఎన్నో ప్రయత్నాలు జరిగినియి. అయినా కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. కానీ నేను నా శరీరం సడిలిపోతుందే. మరి నా అంతరంగం ఎలా నేను కాపాడుకోగలను? మరి శరీరం లేకపోతే కుదరదేమో అనే ఒక్క అజ్ఞానం చర్య అనేది నాలో లేనే లేదు మాస్టర్స్. ఎందువల్లంటే గత సంవత్సరంగా నాకు సంవత్సరం క్రితం పెరాలిసిస్ వచ్చిందనమాట. అయితే అప్పటినుంచి గత ఒక నెల రోజులుగానే నెల, 2 నెలలుగానే నేను దాన్ని బయట పడిపోవడం జరిగింది. పెరాలిసిస్ వచ్చిన రోజు మొట్టమొదటి రోజునే నేను హాస్పిటల్‌కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ద్వారా మనం తీసుకోవాల్సిన చర్యలేంటి అని తెలుసుకొని మనకంతా గూడా శ్వాస మీద ధ్యాస అనేది మన యొక్క మాస్టర్ మనకు చెప్పారు గాబట్టి, మన శ్వాస మీద ధ్యాస పెట్టి దాన్ని ఎలా పోగొట్టుకోవాలనే జ్ఞానం ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తూ మరి నా శరీరం సడలిపోకముందే నా మనసు సడలిపోకుండా చేసుకోవాలి. నా నేను ఎటువంటి అజ్ఞానంలో పడిపోకూడదు. నా శరీరం అనేది నన్ను బాధ పెట్టినా గూడా నేను దానివల్ల నా మనసును బాధ పెట్టుకోకూడదు. నా అంతరంగాన్ని బాధ పెట్టుకోకూడదని ఒక లక్ష్యంతో మరి అప్పటినుంచి కూడా విపరీతమైన క్లాసులు చెప్పడం ఇంకా పెరిగిపోయింది మాస్టర్స్. అంటే ఆ ధ్యాన సాధన, ఆ జ్ఞాన సాధన అనేది ఇంకా అనారోగ్యం వచ్చినప్పటి నుంచి దాన్ని ఇంకా ధ్యానం వైపు విపరీతంగా మళ్లించడం జరిగింది. అంటే నాకనిపించిందేంటంటే చాలామంది నన్నడిగారన్నమాట. "పద్మా నువ్వు ధ్యానం చేస్తావు, చాలా ధ్యానం చేస్తావు, అందరికి పంచుతూ ఉంటావు. మరి ఎన్నో రకాలుగా ఎప్పుడు చూసినా అవేర్‌నెస్‌గా ఉంటావు. నీకెందుకు ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినియి" అంటే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది గదా! అని ధ్యానం సరిగ్గా చేయలేదనో కాదు. జ్ఞానం సరిగ్గా నువ్వు పొందలేదనో ఎంత మాత్రం కాదండి. మనలో నిక్షిప్తమైన కర్మలు ఎన్నో గత జన్మల ద్వారా తెచ్చుకుని ఎన్నో కర్మలుంటాయి. అవి కొన్ని ధ్యానంలో పోగొట్టుకుంటే, కొన్ని అనుభవించి పోగొట్టుకోవాలి. కానీ కొన్ని అనుభవించుకొని పోగొట్టుకునే సమయంలో మనల్ని మనం ఆత్మపరంగా ఎదిగించుకునే ప్రయత్నం చేస్తే, శరీరం కొంచెం కొంచెం సడలుతున్నా కూడా మనం ఆత్మపరంగా ఎదుగుతూ ఉండి, ఆత్మపరంగా గట్టి పడతాము. మన ఆత్మ పదార్థాలం అనే విషయాన్ని మనల్ని మనం ఎరుగుపరుచుకుంటాము అనే విషయాన్ని అందరికి చెప్పడం జరిగింది మాస్టర్. మరి దానికి తగ్గట్లుగానే ఆహ్, హ్మ్, అందరికీ గూడా ధ్యానం చేస్తే నాలా అవుతారు చూడండి. మరి ఎన్ని నేను అనుభవించుంటా అంటే లెక్కలేదు మాస్టర్స్. అందరూ గూడా ఏమంటారంటే, "పద్మ నువ్వు ఈ జన్మలో నువ్వు పుట్టుకతోటే ఎన్ని కర్మలను తెచ్చుకున్నావంటే మరి ప్రాపంచికంగా ఉన్న రోజుల్లో అవమానాలైతే, కష్టాలైతేనేమి, అనారోగ్యాలైతేనేమి, పడని కష్టమంటూ లేదు, పడిన నష్టమంటూ లేదు." మరి వివాహం అయిన సమయంలో కానీ, వివాహం తర్వాత కానీ, పిల్లల విషయంలో కానీ, ఎన్నో మరి సామాజికంగా, కుటుంబాల పరంగా ఎన్నో, ఎన్నో, ఎన్నో అనుభవించాను మాస్టర్. కానీ ఈ రోజుకి నన్నెవరన్నా చూస్తే
ఆహ్, నీకు అసలు ఒక కష్టం అంటూ ఉందా కష్టం అంటే ఏటో తెలియని వ్యక్తిలా ఉంటావు నువ్వు. చక్కగా హ్యాపీగా దర్జాగా నువ్వుండి, నలుగురితో పనులు చేయించుకునే ఒక దృఢంగా నువ్వు కనబడతావు. నీకు ఎన్ని ఉన్నాయన్నా కూడా మాకెవరికీ నమ్మబుద్ధి ఏదని చెప్పని అంటారనమాట. నేను ఎవరో నమ్మాలనో, ఎవరి ముందో నా యొక్క ప్రదర్శన చెయ్యాలనో, ఏ రోజు గూడా నేను ప్రయత్నం చెయ్యనండి. నేను సంతోషంగా ఉండే ప్రయత్నమే చేస్తా. ఆనందంగా ఉండే ప్రయత్నమే చేస్తా. నా నన్ను చూసి ఆనందం అంటే నా యొక్క స్థితిగతులు తెలిసిన వాళ్ళకి మరి నాలో ఒక మార్పును చూస్తే వాళ్ళకది ఆదర్శమే కదా! అంటే ఇన్నున్నా కూడా అసలు ఏంటి ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా అసలు నీకు సాధ్యపడుతుంది? ఇన్ని క్లాసులు ఎలా చెప్తున్నావు? ఇంత జ్ఞానం నువ్వెలా పొందగలుగుతున్నావు మరి? ఎంత ఎనర్జీ కావాలి? ఒక్కొక్క రోజు 3, 4 క్లాసులు చెప్పిన రోజులు గూడా ఉన్నాయి మాస్టర్స్. ఒక పక్క హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన సందర్భం వచ్చిన స్థితుల్లో కూడా ఆ టైంని పక్కన పెట్టి నాకు క్లాసొస్తే నేను క్లాస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందువల్లంటే నా అనుభవం అందులో ఉంది. నా అనుభవాన్ని అందులో ఉన్నప్పుడు వాళ్ళకి పంచితే, వాళ్ళకొక రకమైన జ్ఞానాన్ని నేను పంచిన దాన్నవుతాను. అటు నన్ను నేను కాపాడుకుంటూ, మరి నలుగురికి ఆ యొక్క అనుభవాలందరికి పంచుతూ, వాళ్ళని గూడా ఇంకా ఎంతో అవేర్‌నెస్ తీసుకొస్తూ వాళ్ళందరిలో గూడా నా యొక్క జీవనాన్ని నేను మరి ధన్యం చేసుకుంటున్నాను. ఇంత ధన్యం చేసుకోగలను నేనైతే కల్లో గూడా ఊహించలేదు మాస్టర్స్. నిజంగా ప్రతిసారికి ఆనాపానసతి ధ్యానానికి మరి ఎంత ప్రణామాలు చెప్పుకున్నా గూడా తక్కువే మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుభవ జ్ఞానం చాలా అవసరము. మరి నువ్వు ఎంత అయ్యున్నావా అని పాయింట్ కాదక్కడ. నీకెంత అనుభవ జ్ఞానం దొరికిందనేదే మనకి మన సత్యం ఏంటి అని తెలుసుకోవడమే మనకి ముఖ్యమైనది. సత్యం అంటే నువ్వు ఒక ఆత్మ పదార్థానివి. శరీరం అనేది నీకు ఒక గృహం లాంటిదే తప్ప శరీరమే శాశ్వతమైనది కాదు. కానీ ఒక మాస్టర్ సాధనలు విపరీతంగా చేసిన పెద్ద పెద్ద మాస్టర్స్ కూడా సశరీరంగా ఇప్పుడు గూడా చిరంజీవత్వం సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ విషయం మళ్ళీ మనం ఇంకొక క్లాస్‌లో తెలుసుకుందాం మాస్టర్. ఖచ్చితంగా తెలుసుకుందాం. అమరత్వం సాధించి సశరీరంతో గూడా జీవించున్న మాస్టర్స్ ఇంకా ఉన్నారు. అది ఇంకా ఎంతో అద్భుతమైన విషయం అన్నమాట. ఇంకో క్లాస్‌లో మనం పంచుకుందాం అది. ఓకే మాస్టర్స్. మరి మరికొందరు పండితులు ప్రవచిస్తూ ఉంటారన్నమాట. ఇదంతా ఒట్టి భ్రాంతి. ఏదైతే సాధించవలసిందో అది చిన్న వయసులోనే చేపట్టాలి. మరి గోరంత జ్ఞానం ఉన్నా గూడా మనకి జీవితానికి చాలు. ఏవేవో ఇట్లాంటివన్నీ కూడా ఒట్టి భ్రాంతే అని చెప్తూ ఉంటారంట. కానీ ఎందుకు భ్రాంతి? ఆ భ్రాంతిని మనం నిజం చెయ్యొచ్చు. అదేం భ్రాంతేం కాదు. నీ యొక్క సాధన ద్వారా, నీ యొక్క అనుభవాల ద్వారా, నువ్వు పొందిన జ్ఞానం ద్వారా ఏదైతే నువ్వు భ్రాంతి అనుకుంటున్నావో, ఊరికే చెప్పే మాటల్లే అనుకుంటున్నావో, నీ అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకునే అవకాశం ఉంది. అవకాశం ఉంది అని తెలుసుకునే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఏదైనా భ్రాంతిలానే ఉంటుంది మాస్టర్స్. కానీ ఆ భ్రాంతిని మనం అందరం కూడా విచ్ఛేదన చేద్దాం. ఛేదిద్దాం అందరం కూడా. ఛేదించి భ్రాంతులన్నింటిని కూడా తొలగించి వేద్దాము. అవునా అండి? మరి ఈ యొక్క అత్యాస అనేది ఎలా ఉంటుంది? అత్యాస ఎందుకు ఉండకూడదు? అసలు అత్యాస అనేది ఎందులో ఉండాలి? అత్యాస అనేది ప్రాపంచికం విషయాలు అత్యాస ఉంటే మనల్ని మనం కిందకి నిమ్న స్థాయిల్లోకి మనం వేసుకుంటాము. అదే అత్యాస అనేది ఆధ్యాత్మికంగా ఉంటే మనం ఆత్మపరంగా ఎదిగే ప్రయత్నం చేస్తాము. అంతరంగ ప్రయాణం చేస్తాము. ఆత్మ యొక్క భజన ఎలా ఉంటుంది అనే విషయాన్ని అంతరంగంగా ప్రాక్టికల్‌గా అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటావు. మనం ఈ అత్యాస అనేది ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే దాంట్లో చూపిద్దాం. ఇంకా నాకు తెలుసు. ఇంకా ఏముంది? ఇంకా ఏముంది? తెలుసుకునే దానికి అంతమే లేదు. తెలుసుకుంటూనే ఉండవచ్చు. ఈ జన్మ మరి చరమాంకం వరకు ఈ యొక్క జన్మ చరమాంకం వరకు గూడా చివరి దశల వరకు గూడా మన 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ధ్యానం చేస్తూ, జ్ఞానం తెలుసుకుంటూ, మన యొక్క జీవన చరమాంకం వరకు తెలుసుకునే ప్రయత్నం ఉంటూనే ఉంటుంది. ఇందులో అత్యాస చూపిద్దాము. ఈ అత్యాస అనేది మనకి ముందు అడుగులు వేయడానికి మనకి ఎంతో దోహదపడుతుంది. చూడండి అత్యాసల్లో చూడండి 2 రకాలు. ప్రాపంచిక అత్యాస, ఆధ్యాత్మిక అత్యాస. ప్రాపంచిక అత్యాస ఉంటేనేమో మనల్ని మనం పతనం చేసుకుంటాము. ఆధ్యాత్మిక అత్యాస ఉంటే మనల్ని మనం అభివృద్ధి పదంలోకి నడుచుకుంటాము. ఆత్మానందాన్ని పొందుతాము. ఆత్మ భజనలు చేసుకుంటాము. అవునా మాస్టర్స్? మరి మనమందరం కూడా ఏ విషయాల్లో అత్యాస చూపిస్తున్నాం? మన ప్రాపంచికంగా అత్యాసల్లో ఉన్నామా?
ఆధ్యాత్మికమైన అత్యాసల్లో ఉన్నామా అనేది మనం నిరంతరం ఆత్మభజనల ద్వారా, ఆత్మోన్నతి ద్వారా, మరి అంతరంగ ప్రయాణం ద్వారా, మరి నీ యొక్క అంతరంగంలో భజగోవిందం చేస్తూ, మరి ఆత్మను భజిస్తూ, మరి నీ యొక్క ప్రయత్నం ఎలా ఉంటుందని మనం ప్రతి ఒక్కళ్ళం గూడా ప్రయత్నిద్దాం చేద్దాం మాస్టర్స్. మరి శరీరంతోటే కాదు సశరీరంతో కూడా ఇప్పటికీ ధ్యాన సాధనలో ఉంటూ మనందరినీ కూడా ఇన్‌స్పైర్ చేసే మాస్టర్‌లు ఎందరో ఉన్నారు. అంటే చిరంజీవులు ఎందరో ఉన్నారు. మరి వారు అమరత్వాన్ని, ఆ చిరంజీత్వాన్ని ఎలా పొందారనే విషయాన్ని మనం మరి త్వరలో తెలుసుకుందాం మాస్టర్స్. అందరం గూడా తెలుసుకున్న విషయాన్ని ఒక్కటైనా సరే మనం ఆచరించుకుందాము. మరి ఈ రోజున పద్మావతి మేడం తెనాలి నుంచి వచ్చి ఎన్నో అనుభవాలు చెప్పారు. ప్రాక్టికల్ లైఫ్‌లో ఏం చూసారు? ఏం తెలుసుకున్నారు? ముఖ్యంగా ఆచరిస్తున్నారు. మరి మనం గూడా ప్రయత్నిద్దామా? అందరం తోటి వాళ్ళమే కదా! అనే ఒక విషయాన్ని అందరం గూడా గమనించాలని చెప్పి నా యొక్క ప్రార్థన మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్‌కి, మరి ఇప్పటిదాకా నా యొక్క జ్ఞానాన్ని చక్కగా ఓపికగా విన్న మాస్టర్‌లందరికీ గూడా లలిత మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. మరి నేను ఇవాళ అందించిన యొక్క జ్ఞానంలో మరి నాకు తెలిసినంత వరకు నేను అందించడం జరిగింది. మీకు ఈ ఒక్క విషయం అర్థమైనా ఎలా ఉందో చెప్పండి. ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మరి మనం అందరం ఒకళ్ళకొకళ్ళం ఇన్‌స్పైర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి. థాంక్ యూ సో మచ్.